హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో తమ్నేల్ చూసారు కదా, పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడానికి 10 సీక్రెట్స్. ఎస్పెషల్గా చెప్పాలంటే నేను చేసే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అయితే అంటే పెట్టుబడి అయితే పెట్టాను. నా బిజినెస్కి నేను చెప్పబోయే ఇక్కడ అంటే పెట్టుబడి లేకుండా అని చెప్తున్నాను కాబట్టి పెట్టుబడి పెట్టలేని వాళ్ళకు యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్తో. నేను చేసే బిజినెస్కి అయితే పెట్టుబడి కావాలండి, అట్లీస్ట్ ఒక 25,000 అయినా కావాలి. ఇదేంటి అంటే పెట్టుబడి లేకుండా వ్యాపారం అంటే కొంచెం కష్టమే. బట్ చెప్పాను కదా, నేను వర్కౌట్ చేసి కొంతమంది లేడీస్కి యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఇందులో 10 సీక్రెట్స్లో ఫస్ట్ సీక్రెట్, మీకు వచ్చిన స్కిల్ ఏమన్నా ఉంటుంది కదా, లైక్ టీచింగ్, కుకింగ్, టైలరింగ్, కౌన్సిలింగ్, ఇంకా కంటెంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా మీ స్కిల్, మీకున్న నైపుణ్యం ఏదైతే ఉంటుందో అది బిజినెస్గా మార్చుకోవచ్చు. సో టీచింగ్ అంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఏ స్కిల్ ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా మీరు చేసుకోవచ్చు. లైక్ స్కూల్కి వెళ్ళి 2-3 టైమ్స్ వాళ్ళతో మాట్లాడుకొని ఇంటి దగ్గర నుంచి చెప్తామని చెప్పేసి గూగుల్ మీట్, జూమ్ యాప్ల ద్వారా మీకున్న స్కిల్ని బిజినెస్గా మార్చుకోవచ్చు. దీనికి అంత పెట్టుబడి ఏం అవసరం లేదు. నెక్స్ట్, మీకున్న నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే డబ్బు లేకపోయినా సరే నాలెడ్జ్ ఉంటే బిజినెస్ చేయొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? అంటే మీరు నేర్చుకున్న దాన్ని అమ్మడం. లైక్ ఇప్పుడు మీకు సింగింగ్ వచ్చు, నేర్చుకున్నారు కదా ఎక్కడ ఒక దగ్గర, దాన్ని మీరు సేల్ చేయడం. అది కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. దీనికి కూడా పెద్ద పెట్టుబడి ఏం అవసరం లేదు. నెక్స్ట్, సర్వీస్ బేస్డ్ బిజినెస్. అంటే ప్రొడక్ట్ కంటే కూడా సర్వీస్లో రిస్క్ తక్కువ ఉంటుంది. మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా, నా దాంట్లో ఏంటంటే ప్రొడక్ట్ ఉంటుంది, కాటన్ కానీ కాటన్ విక్స్, లైక్ శారీస్ బిజినెస్ అనుకోండి, శారీస్. ఇదేంటంటే ప్రొడక్ట్ అనేది సేల్ అవ్వకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ప్రొడక్ట్ కంటే కూడా సర్వీస్లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. లైక్ కోచింగ్, ఆన్లైన్ క్లాసెస్, ఫ్రీలాన్సింగ్, కన్సల్టింగ్, ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు మొబైల్ అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందండి. ఇంటర్నెట్, ఇదేంటంటే దీనికి ఆఫీస్ కానీ షాప్ కానీ అవసరం లేదు. మీకు వచ్చిన స్కిల్ని వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు అంటే మన లక్ని బట్టి మనకు క్లయింట్స్ రావడము, కస్టమర్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ముందుగా ప్రాబ్లం, అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బయట ఉన్న పీపుల్స్ ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, దానికి సొల్యూషన్ కనుక మీరు ఇచ్చారనుకోండి, మనీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను ర్యాండమ్గా చెప్తున్నాను, వీటిని కొంచెం మీరు చెప్పాను కదా 66 days వర్కౌట్ అని. నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకొని ఒకసారి ఆలోచించండి, నేను చెప్పే ప్రతి మాట కూడా. ఓకేనా. నెక్స్ట్ 6th వన్, ఇప్పుడు మనకు ఏదైనా సేల్ చేయాలి అని అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫ్రీ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, జూమ్, లింక్డ్ఇన్, ఇండియా మార్ట్, ఇవన్నీ కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ టూల్స్. వీటికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7th వన్ అండి, ఇదేంటంటే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ నమ్మకం కావాలి. ట్రస్ట్ బిల్డింగ్ చేయడం అనేది నేర్చుకోండి. ఫస్ట్ లాభం కావాలంటే మనకు వాల్యూ ఉండదు. సో ట్రస్ట్ వచ్చాక బిజినెస్ గ్రో చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 8th వన్, ఇది చాలా సింపుల్ అండి, పార్ట్నర్షిప్ మోడల్. పార్ట్నర్షిప్ అంటే ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టలేరు, కానీ మీ దగ్గర అది సేల్ చేసే కెపాసిటీ ఉందనుకోండి, మీ దగ్గర ఆ స్కిల్ ఉందనుకోండి, ఇంకొకరి దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి కమిషన్ మీద వర్క్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వన్, 9th వన్, చిన్నగా స్టార్ట్ చేయండి. ఫాస్ట్ యాక్షన్, పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేయొద్దు. చిన్నగా అంటే పెట్టుబడి లేకున్నా సరే చిన్నగా స్టార్ట్ చేయండి. తొందరగా పెట్టుబడి లేదు కదా, తొందరగా లాభం వచ్చేయాలని చెప్పేసి అట్లా చేయకండి. చిన్నగా మొదలుపెట్టి ఇంప్రూవ్ చేస్తూ వెళ్తే కూడా సరిపోతుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, మైండ్ సెట్ అనేది మనకు బిజినెస్లో బిగ్గెస్ట్ సీక్రెట్ అండి. ఆ మైండ్ని మనం ఎలా యూజ్ చేస్తామో అనేది మనపైన ఆధారపడి ఉంటుంది.
ఎలా అంటే నాకు కుదరదు, నాకు టైం లేదు, నాకు ఇప్పుడు ఇంట్లో కిడ్స్ ఉన్నారు, నాకు ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది అంటే కష్టం. నాకు కుదరదు అన్న ఆలోచన తీసేసి నేను నేర్చుకుంటూ ముందుకు వెళ్తా అన్న మైండ్ సెట్ పెట్టుకోండి. నిజం చెప్పాలంటే పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడంలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే అది మన ధైర్యము, మన కన్సిస్టెన్సీ, మన టైం పంచువాలిటీ. దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్ అండ్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పే ప్రతిదీ కూడా. సో ఏది చేయాలనుకున్నా కానీ మన కన్సిస్టెన్సీ కానీ మన ధైర్యం కానీ చాలా అవసరం. సో ఇదంతా కూడా మీరు ఒకసారి వర్కౌట్ చేయండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా నేను ర్యాండమ్గా చెప్పుకుంటూ వచ్చాను. ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్క పాయింట్ మీద వర్కౌట్ చేస్తే ఈజీగా క్లిక్ అవుతామండి. చెప్తున్నాను కదా. సో ప్రతిదీ కూడా మనం వర్కౌట్ చేయాలి. ఎంతసేపు లేడీస్ ఏంటి అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏమైనా అంటే శారీస్, జ్యువెలరీ. అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే సినిమా యాక్టర్స్, యూట్యూబర్స్ కూడా పెద్ద పెద్ద ఫేమ్ ఉన్న యూట్యూబర్స్ కూడా శారీస్, జ్యువెలరీస్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. సో కొనేవాళ్ళు తక్కువ, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అంటే శారీస్ సేల్ చేస్తాను, జ్యువెలరీ సేల్ చేస్తాను, ఇలాంటివి వద్దు. లైక్ డిఫరెంట్గా ట్రై చేయండి. ఓకేనా. మీరు అనుకోవచ్చు మరి నువ్వు స్టార్ట్ చేసావు కదా, నువ్వు సేల్ చేస్తున్నావు. నేను టైంపాస్ బిజినెస్ అండి శారీస్, జ్యువెలరీ అనేది. అది సీజన్ ఉన్నప్పుడు మాత్రమే. నాకు విలేజెస్లో ఒక 4 to 5 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నా కానీ వాళ్ళు బల్క్లో తీసుకుంటారు. ఆ బల్క్ పైన అట్లీస్ట్ ఒక 4K 5K కూడా నాకు ప్రాఫిట్ ఉంటుంది. సో అంతనే కానీ పెద్ద పెద్ద షాప్ పెట్టేసి అంటే నేను వాట్సాప్ ఇలా షేర్ చేస్తాను. వాళ్ళకి నచ్చిన పీసెస్ సెలెక్ట్ చేసుకుంటారు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ బిజినెస్. నేను ఏం చెప్తున్నానంటే మీ ఇన్ని ఐడియాస్ ఇస్తున్నా కదా, మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేయండి. నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు చేయడము. నాకు ఈరోజు ఎన్ని మెసేజెస్ అంటే లైక్ నెంబర్ పెట్టాను కదా, నా దగ్గర మిషన్స్ ఉన్నాయి మీరు తీసుకుంటారా, నాకు అసలు నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నా, ఐ కాంట్, అసలు నేనేం అనుకోలేకపోతున్నా, ఇలాంటివి వద్దు. నా దగ్గర మిషన్ ఉంది మీరు తీసుకుంటారా. మీ దగ్గర మిషన్స్ నేను తీసుకోవడానికి కాదండి. నేను ఏంటంటే నాకు పర్సనల్గా తీసుకొని నేను వర్క్ చేస్తున్నాను. మీకు ఏదైనా వర్క్ కావాలి అని అంటే నేను టిప్స్ ఇస్తాను అంతవరకే, కానీ మార్కెటింగ్ అనేది చేసి పెట్టలేను. బయట మార్కెట్లో చూస్తూనే ఉంటారు ఈ బిజినెస్ ఎంత ఫ్రాడ్ ఉందనేది. బట్ నేనేంటి అని అంటే మీరు అర్థం చేసుకోండి, మీకు నేను టిప్స్ మాత్రమే ఇస్తాను. ఇంకా మిషన్ ప్రైస్ అంటారా 25K వరకు ఉంటుందండి. అంతకు మించి అంటే ఇంకా మిషన్ల పార్ట్స్ని బట్టి 30-35 అంతే, అంతకు మించి ఉండదు. ఓకేనా. ప్రతిదీ కూడా నేను నా ఓన్గా బయటికి వెళ్ళి నేను నేర్చుకుని నా స్కిల్ని యూజ్ చేసుకుంటూ నేను 1, 2, 3 అంటే నాకు ఇది ప్రాఫిట్ అనిపిస్తే అందులోని వర్కౌట్ చేస్తున్నాను. సో ప్రతిదీ కూడా మన పైనే ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఎలా వర్కౌట్ చేస్తాము. నేను ఇంకా 66 days వర్కౌట్ అని చెప్పాను కదా, అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అది ఏం లేదండి, జస్ట్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ అంటే మీకు కుదిరిన టైంలో ఒక మంచి మైండ్ తోటి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకొని, అది క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఖురాన్ చదువుకుంటారా, బైబిల్ చదువుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. చదువుకొని ఒక డివోషనల్గా అయితే మనం ముందుకు వెళ్ళాలండి. ఇక్కడ మతంతో సంబంధం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక ప్రేయర్ అనేది చేసుకొని, మనకు దైవం అనేది కొంచెం సపోర్ట్ అనేది ఉండాలని నేను అనుకుంటాను. మన గురించి మనం రాసుకోవడం అంతే. మన గురించి మనం ఏం చేయాలనేది రాసుకుంటే మనకు ఒక మైండ్ అనేది వర్కౌట్ అనేది ఈజీగా అవుతుంది. సో నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు కొంచెం వర్కౌట్ చేయండి. చాలా సింపుల్, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి. నేను చెప్పేది మంచి కంటెంట్ ఉన్నది. వర్కౌట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.